తెలంగాణలో దాదాపు 80,000 పోస్టులకు పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో తెలిపారు. ముఖ్యంగా మనం చూస్తే గ్రూప్ 1 503 పోస్టులు, గ్రూప్ 2 582 పోస్టులు, గ్రూప్ 3 1373 పోస్టులు, గ్రూప్ 4 9168 పోస్టులు, దాంతోపాటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు 18,334. ఈ విధంగా రిక్రూట్మెంట్ రావడానికి నోటిఫికేషన్ రానుంది తెలంగాణలో. ఆ నోటిఫికేషన్స్ కొంత టైం పట్టినా, ఆ తర్వాత ఎగ్జామినేషన్ కొంత టైం పట్టినా, ప్రిపరేషన్ ఇప్పుడే మొదలెట్టాలి. చాలామంది ఈ 2 సంవత్సరాలు కరోనా టైంలో మేము ప్రిపరేషన్ సరిగ్గా చేయలేకపోయాం, చాలా వీక్ అయిపోయాం, లేదా అందరూ మాకన్నా బాగా చదివేశారు, ఈ భావజాలంతో ఉంటారు. జనరల్గా ఒకసారి కుందేలు తాబేలు కథ గుర్తుపెట్టుకోండి. చాలా ఫాస్ట్ పరిగెత్తి మధ్యలో నిద్రపోయే కంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నీట్గా సిలబస్ చూసుకుంటూ ప్రిపేర్ అయిపోండి. చాలామంది అభ్యర్థులు హడావుడి పడిపోతారు. ఇలా కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు, నేను కొట్టాలనుకుంటున్నాను, ఎట్లయినా జాబ్ ఎలా కొట్టాలి అని. ముందు మీరు చేయాల్సిన పని తిరిగ్గా ఆ జాబ్కి సిలబస్ ఏంటి, ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఆ జాబ్ కొట్టాలంటే ఆ ఎగ్జామ్ ఎన్ని స్థాయిలో ఉంటుంది, ఆ సిలబస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఈ అన్ని ఉద్యోగాలకి కూడా ఇంకొక బేసిక్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా ఈ జాబ్స్ కొడతారు. ఎంత ప్రిపేర్ అవటం ఎంత ముఖ్యమో, ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతూనే దానికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ చేయటం అంతే అవసరం. కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా, యాంగ్జైటీ పడకుండా ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఓన్లీ గ్రూప్ 2 రాస్తాను, ఓన్లీ గ్రూప్ 1 రాస్తాను, ఓన్లీ ఎస్ఐ రాస్తాను, కానిస్టేబుల్ అని అలా పెట్టుకోవద్దు. మీరు ఏ పోస్టులకు అర్హత ఉందో అన్నీ అప్లై చేయండి. జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. జాబ్ వచ్చిన తర్వాత ఏది ఉంచుకోవాలో ఏది వద్దు అనుకోవాలో డిసైడ్ చేసుకోవచ్చు. మీకు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేయండి. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ 1 or 2 years నాకు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేశాను. అన్నిటికీ కష్టమైనా సరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. దానికి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. దాంతోపాటు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ప్లానింగ్ అంతా అర్థమైపోద్ది. తర్వాత అసలు ఎంత కాంపిటీషన్ ఉందో అర్థమవుతుంది. తర్వాత ఒక 10 లక్షల మంది 20 లక్షల మంది అప్లై చేసేసారు, మనం అయ్యో ఎక్కడుంటాం వాళ్ళల్లో, చాలా కాంపిటీషన్ ఉంది కదా అని. రియల్గా 10-20% మాత్రమే ఎగ్జామ్ సీరియస్ ప్రిపేర్ అవుతారు. చివరి వరకు ప్రిపరేషన్ కంటిన్యూ చేసి బాగా చదివే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడే కాంపిటీషన్ చూసి భయపడి అమ్మో 1,00,000 పోస్టులు, ఈ పోస్టుల్లో చాలా కొన్ని లక్షల మంది అప్లై చేస్తారనుకోవడం తప్పు. ఎంతమంది అప్లై చేసినా, ఎంతమంది ఎగ్జామ్కి వాళ్ళు నోటిఫికేషన్ చూసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా చివరికి కాంపిటీషన్ మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. కాబట్టి భయపడకుండా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను ఏ విధంగా మీకు సహాయపడగలనో నేను ఆలోచించుకుని ఏదో ఒక విధంగా మీకు సపోర్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. దానికి సంబంధించి నెక్స్ట్ త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.